థియేటర్ తీసుకొచ్చినాక కూడా మళ్ళీ అట్లే అయింది. మార్నింగ్ పడిపోయినట్టే మళ్ళీ పడిపోయింది. అయినా కూడా మేడం వచ్చారు, సిహెచ్ఓ సార్ వచ్చారు. మార్నింగే మేము వచ్చిన హాఫ్ అన్ అవర్లో సిహెచ్ఓ సార్ వచ్చినారు, మేడం వచ్చినారు. వచ్చి మాకు మొత్తం స్వాతి సిస్టర్ మేము వచ్చేసరికి సిస్టర్స్ ఇద్దరు ఉన్నారు ఇక్కడే. రూమ్లోకి తీసుకెళ్ళారు పాపని. మొత్తం మాకు ఇక చెప్పారు, మాకు మీకు ఏదైనా కూడా మేము ఉన్నామని మేడం ఫోన్ చేసి చెప్పారు. మేడం వచ్చినాక మాకు భయంగా ఉంది, మొత్తం వెళ్ళిపోయింది కదా, ఎట్లా అవుతుందో ఏమో, సర్జరీ ఇట్లా అవుతుందని మేము భయపడుతున్నాం. ఏదైనా కూడా ఆపరేషన్ థియేటర్కి తీసుకుపోయేటట్టు మేము తీసుకుపోతాం. మా వల్ల అయితే మేము చేస్తాం. కాకపోతే అక్కడ తీసుకుపోయి సర్జరీ చేయడానికి రెడీ చేసుకొని తీసుకుపోయి థియేటర్లోకి తీసుకుపోయేటట్టు మేము మా ప్రయత్నాలు మేము చేస్తున్నాం అని అన్నారు. ఇక మేము భయపడతా ఉన్నాం. మాకు ధైర్యం చెప్పుకుంటూ వాళ్ళ చుట్టూ 10 మంది సిస్టర్స్ కానీ ఆయాలు కానీ అందరూ హాస్పిటల్లో ఉన్న మొత్తం నా పాప చుట్టూ ఉండి 1:55 నిమిషాలకు బేబీ నార్మల్ డెలివరీ అయిందండి. డాక్టర్గా జాయిన్ అయ్యాను. పెళ్ళి కాకముందే జాయిన్ అయ్యాను. ఇక్కడే పెళ్ళి అయింది. పెళ్ళి అయిన తర్వాత ప్రెగ్నెంట్ అయ్యాను. మేడం ఎవ్రీ మంత్ చెక్ చేస్తూనే ఉన్నారు. ఎవ్రీ మంత్ నువ్వు ఇక్కడే కావాలి శృతి, నువ్వు పెల్విస్ మంచిగా ఉంది, పీవీని చేసి నీకు పెల్విస్ మంచిగా ఉంది, నార్మల్ డెలివరీ అవుతుంది తప్పకుండా అని నాకు చాలా హోప్ ఇచ్చారు. నేను స్కాన్ రిపోర్ట్స్ అన్నీ మేడంకి చూపిస్తూ వచ్చాను. పీవీ చేస్తూ నాకు బాగా మోటివేట్ చేశారు, నార్మల్ డెలివరీ చేయాలి, ఇట్లా ఎక్సర్సైజులు చేయాలి అని. నేను ఎక్సర్సైజులు చాలా చేశాను మేడం చూపించినట్లే. వాకింగ్ కూడా బాగా చేశాను. అండ్ టుడే ఎర్లీ మార్నింగ్ 4 o'clockకి నా లైటర్ మొత్తం లీక్ అయిపోయింది. అప్పుడు వెంటనే స్వాతి సిస్టర్కి ఫోన్ చేశాను. నేను వచ్చేసరికి ఇద్దరు స్వాతి సిస్టర్లు పిహెచ్సిలో ఉన్నారు. నాకు అసలు లిక్విడ్ లైటర్ అసలు ఆగట్లేదు, పోతూనే ఉంది. టు బి ఫ్రాంక్ నాకు అసలు హోప్ లేదు నార్మల్ డెలివరీ అవుతుందని. నేను ఫిక్స్ అయిపోయాను, నాకు ఖచ్చితంగా సర్జరీ అవుతుంది, నన్ను రిఫర్ కొట్టేస్తారు అని నేను ఫిక్స్ అయిపోయాను. నేను వచ్చిన హాఫ్ అన్ అవర్కే సిహెచ్ఓ సార్ వచ్చారు. కాసేపటికి మేడం వచ్చారు. మేడంకి నెక్ బాగాలేకున్నా అంత అర్లీ మార్నింగ్ కార్ డ్రైవ్ చేసుకుంటూ నా కోసం వచ్చారు. వచ్చిన తర్వాత నాకు చెక్ చేసిన తర్వాత అంత అర్లీ మార్నింగ్ వేరే గైనకాలజిస్ట్కి మాట్లాడి ఆవిడని లేపి నా కేసు గురించి ఎక్స్ప్లెయిన్ చేసి మళ్ళీ 9 o'clock నా దగ్గర తీసుకొచ్చి నాకు మళ్ళీ పీవీ చేయించి డెఫినెట్లీ నాకు నార్మల్ డెలివరీ అవుతుందని చెప్పించి నాకు ఇంజెక్షన్స్ పెట్టించి అంత ప్రాసెస్ చేసి నాకు పెయిన్స్ ఎట్లా తీయాలో చెప్పి, ఈవెన్ ప్రైమరీ అయినా కూడా నాకు పెయిన్స్ చాలా ఎట్లా తీయాలి అని ఓపిక్గా ఎక్స్ప్లెయిన్ చేసి చిరాకు పడకుండా నాకు చాలా సపోర్ట్ చేసి మోటివేట్ చేశారు. పిహెచ్సి మొత్తం నా ఫ్యామిలీ ఇక్కడే నాకు సీమంతం చేశారు, ఇక్కడే నాకు డెలివరీ చేశారు. 155కి నాకు బేబీ గర్ల్ నార్మల్ డెలివరీ ద్వారా వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ పిహెచ్సి, థ్యాంక్ యూ నేరేడ్ చెల్ల, థ్యాంక్ యూ డాక్టర్ నాగిని మేడం, థ్యాంక్ యూ సిహెచ్ఓ సార్, థ్యాంక్ యూ స్వాతి సిస్టర్, థ్యాంక్ యూ జ్యోతి ఆంటీ, రామన్ ఆంటీ, థ్యాంక్ యూ దేవం ఆంటీ, అందరు ఈచ్ అండ్ ఎవ్రీ సపోర్ట్ నాకు ఉంది. ఫస్ట్ నుంచి కూడా నన్ను చిన్నపిల్లల లెక్కనే చూసుకున్నారు, ఇప్పుడు కూడా నన్ను అంతే బాగా చూసుకున్నారు. నార్మల్ డెలివరీ చేసి నా బేబీ నా చేతిలో హెల్తీగా పెట్టారు. నా బేబీ 2.8 kgs ఉంది. నార్మల్ డెలివరీ అయింది నాకు. థ్యాంక్ యూ సో మచ్ పిహెచ్సి నేరేడ్ చెల్ల, సూర్యాపేట డిస్ట్రిక్ట్. థ్యాంక్ యూ. సభ్యులందరికీ ప్రత్యేక నమస్కారం. నా పేరు చంద్రశేఖర్ తోట, నా వైఫ్ పేరు వచ్చేసి శృతి. ఈజ్ ఎ మెడికల్ ఆఫీసర్ ఇన్ నేరేడ్ చెల్ల. లాస్ట్ 3 years బ్యాక్ పోస్టింగ్ వచ్చింది. సో నేను లవ్ మ్యారేజ్ చేసుకున్నాను. నా వైఫ్ కన్సీవ్ అయిన తర్వాత నేను స్ట్రాంగ్గా డిసైడ్ అయింది ఏంటంటే ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో డెలివరీ చేసుకోవడం అన్నది అంత సేఫ్ కాదు మనకి అని చెప్పేసి నేను మాట్లాడుతున్న తరుణంలో నాకు నా వైఫ్ చెప్పిన మాటలు ఏంటంటే, నాకు మా మెడికల్ ఆఫీసర్ నాగేన్ మేడం గారు, తర్వాత మా సిహెచ్ఓ సార్ శ్రీనివాస్ సార్ గారు, అలాగే నా స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ నాకు చాలా నీట్గా మోటివేట్ చేస్తారు. లైక్ దాని గురించి ప్రాసెస్ ఎలా ఉంటుంది, లైక్ మెడిసిన్స్ ఏది వాడాలి అన్నది ప్రతి గైడెన్స్ వచ్చేసి మెంటల్గా కానీ ఫిజికల్గా కానీ మెడికల్ ఆఫీసర్ నాగిని మేడం దగ్గర నుంచి అన్నీ తెలుసుకొని ప్రతిదీ నాకు షేర్ చేసేది. షేర్ చేసినప్పుడు నేను అయినా సరే ఎందుకు మనకి రిస్క్ అన్న విధంగా నేను కూడా చాలా వరకు ఆలోచించాను.
దాని తర్వాత మేడం నాకు పర్సనల్గా ఒకసారి కౌన్సిలింగ్ టైప్లో ఒకసారి కూర్చోపెట్టి మాట్లాడి, లేదండి ఖచ్చితంగా శృతి లైక్ నేను ఎవ్రీ మంత్ చెక్ చేస్తున్నాను, మెడిసిన్స్ ప్రాపర్గా నా గైడెన్స్లోనే యూజ్ చేస్తున్నారు కదా, సో ప్రతి స్కానింగ్ రిపోర్ట్స్ కానీ తర్వాత బ్లడ్ టెస్ట్ రిపోర్ట్స్ కానీ కంప్లీట్ శృతికి సంబంధించిన మెడికల్ రిపోర్ట్స్ అన్నీ ప్రత్యేకంగా స్పెషల్ కేర్ తీసుకొని మేడం ఆ విషయాలన్నీ నాకు చెప్పడము, దాని ద్వారా నాకు కూడా నమ్మకం రావడము. మాటలు అయితే చెప్తున్నారు కానీ చేస్తారా చేయరా అన్నది అది కూడా ఒక ప్రాబ్లం. సో మేడం చెప్పిన విధంగా నేను మేడం మాటలు నమ్మి, మేడం మాటలు విని, మేడం మాటల పైన నేను నమ్మకం పెట్టుకొని నేను డెలివరీకి ఇక్కడ యాక్సెప్ట్ చేశాను. చేసిన తర్వాత లైక్ నాకు ఈడీడీ యాక్చువల్గా January 20th అని డేట్ ఇచ్చారు. సో ఈరోజు January 13th మార్నింగ్ 4 o'clockకి అన్ఎక్స్పెక్టెడ్గా లైక్ ఉమ్మనీరు అన్నది లీక్ అవ్వడం జరిగింది. సో ఇమీడియట్గా ఈ టైంలో స్టాఫ్ ఉంటారా అని అంటే ఇమీడియట్గా ఒక కాల్ చేయగానే ఎవరైతే స్టాఫ్ ఇక్కడ నర్సెస్ ఉన్నారో వాళ్ళు అటెండ్ చేసి స్పెషల్గా ఇమీడియట్గా మీరు బయలుదేరి వచ్చేయండి మేము చూస్తామని చెప్పేసి అని అనడము. ఇక్కడ వచ్చిన తర్వాత స్వాతి మేడం అటెండ్ చేయడము, తర్వాత ఇమ్మీడియట్గా మెడికల్ ఆఫీసర్ మేడం నాగిని మేడంకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడము, తర్వాత సిహెచ్ఓ సార్ శ్రీనివాస్ సార్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వడము. ఈ ప్రాసెస్లో ఇమ్మీడియట్గా మేము రీచ్ అయ్యేంత లోపలనే ఆల్మోస్ట్ మేడం అండ్ సార్ వాళ్ళు స్టాఫ్ కంప్లీట్లీ అరౌండ్ 4:30 కల్లా హాస్పిటల్లో రీచ్ అయిపోయినారు. సో అప్పుడు నుంచి స్టార్ట్ అయిన ప్రాసెస్ ఏంటంటే లైక్ పెయిన్స్ రావడం. సో ఈ పెయిన్స్ అన్ని తీయగలుగుతారా తీయలేరా నాకు టెన్షన్. దాని ద్వారా మేడం నాకు ఇచ్చిన నమ్మకం, మేడం నాకు ఇచ్చిన హోప్ ఏంటంటే ఖచ్చితంగా పెయిన్స్ తీస్తుంది, ఈ గంటకి జరుగుతుంది, ఈ గంటకి జరుగుతుంది, మీరు ఇప్పుడు ఈ మెడిసిన్ ఇస్తున్నాము, ఇప్పుడు ఈ ఇంజెక్షన్ వేస్తున్నాము అని చెప్పి ఏదైతే చెప్పినారో చెప్పిన విధంగానే నాకు ఈరోజు ఒక మెడికల్ హిస్టరీలో ఒక మిరాకిల్ అన్నట్టుగా నాకు ఈ పిహెచ్సిలో నా వైఫ్కి నార్మల్ డెలివరీ చేసి ఇచ్చినందుకు చాలా అంటే చాలా హ్యాపీగా, మీకైతే చాలా స్పెషల్లీ థ్యాంక్స్. నాగరి మేడం అలాగే మీ స్టాఫ్ అందరికీ కూడా ఎస్పెషల్లీ చాలా చాలా థ్యాంక్స్. ఫార్మసిస్ట్ షాయించి అటెండర్ నార్మనాలిటీ ఎర్లీ మార్నింగ్ నుంచి నా బేబీ బర్త్ అయ్యేంత వరకు నాకు మమ్మీ లెక్క దగ్గరుండి కాళ్ళు రుద్ది చేతులు రుద్ది జాగ్రత్తగా కాపాడుకుంటూ తీసుకొచ్చారు. వాళ్ళని అందరూ స్పెషల్గా నా బేబీ తరఫున, మా హస్బెండ్ తరఫున, నా ఫ్యామిలీ తరఫున స్పెషల్లీ థ్యాంక్ యూ. అండ్ పిహెచ్సి ప్రతి ఒక్కరికి మా ముగ్గురు తరఫున, మా ఫ్యామిలీ తరఫున పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నా లైఫ్ లాంగ్ గుర్తుంటుంది. థ్యాంక్ యూ సో మచ్. మొత్తానికి థ్యాంక్ యూ. ఏదైతే చేసింది వర్క్ చేస్తుంది. అండ్ తను ఈడీడీ ఏమో ఈ మంత్ 20కి ఉందండి. సో రైట్ ఎట్ ద టైమ్ ఆఫ్ ఇక్కడ మా దగ్గర రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పటి నుండి తన ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినప్పటి నుండి ఇక్కడ మా దగ్గర రెగ్యులర్గా ఏసీ చెకప్స్ మన దగ్గరే చెప్పినట్టు టెస్ట్ చేయించుకునేది. మేము ఏదైతే డైట్ ఫాలో చేస్తామో, ఏదైతే మెడిసిన్స్ ప్రిస్క్రైబ్ చేస్తామో యాజ్ పర్ నా ఇన్స్టర్ అన్నీ ఫాలో అయింది, స్ట్రిక్ట్గా ఫాలో అయింది. చెప్పిందల్లా స్ట్రిక్ట్గా ఫాలో అయింది. మెడిసిన్స్ అన్ని టైంకి యూజ్ చేస్తుంది. అండ్ తన యాజ్ పర్ ఈడీ ప్రకారం 8th మంత్ 9th మంత్ రాగానే నేను ఏవేవైతే ఎక్సర్సైజెస్ చెప్పానో ఇలా ఉంది, నేను టీవీ చేయడం జరిగింది. యు ఆర్ పర్ఫెక్ట్లీ నార్మల్, నీకు నార్మల్ డెలివరీ ట్రయల్ ఇస్తాను, సో ఇవి ఉంటాయని స్టెప్స్ వైజ్గా చెప్పడం జరిగింది. సో షీ ఫాలోడ్ దట్ ఎవ్రీథింగ్. అండ్ అనుకున్నాను రైట్ ఈ 2-3 డేస్లో వస్తుంది అనుకున్నాను. సో రిపీటెడ్గా ఫాలో అప్కి వచ్చేది, రిపీటెడ్గా ఎక్సర్సైజెస్ అన్నీ మేము ఏవైతే సజెస్ట్ చేయడం తను ఫాలో అయింది. అండ్ టుడే అరౌండ్ 4:30కి నాకు కాల్ వచ్చింది ఎర్లీ మార్నింగ్ దట్ లైకర్ అంతా లీక్ అయింది అని. సో జనరల్గా కొంచెం డైలమాలో ఉండే నేను ఏం చేయాలి అని నేను ఒక నా ఫ్రెండ్ గైనకాలజిస్ట్ ఉన్నారు, తను కాల్ చేయడం జరిగింది. సో డోంట్ వరీ 24 hours యూ కెన్ వెయిట్ అని చెప్పారు. సో ఐ ఫాలోడ్ సమ్ ఆఫ్ ద మెడిసిన్స్ అండ్ అవర్ సజెషన్స్ అండ్ అకార్డింగ్ టు దట్ వీ ఫాలోడ్ దట్ ఇన్స్ట్రక్షన్స్. అలా చేసాము, అబ్జర్వేషన్లో పెట్టుకున్నాము. అండ్ అబ్జర్వేషన్లో పెట్టుకున్నట్టు అండ్ మా మెడిసిన్స్కి కూడా తను మంచిగా రియాక్ట్ అయ్యింది. అండ్ అకార్డింగ్ టు దట్ మా టీమ్
స్వాతి, స్టాఫ్ నర్స్ స్వాతి, మా టీమ్ సిహెచ్ఓ సార్ శ్రీనివాస్ గారు అండ్ మా టీం మేమందరం కలిసి వాళ్ళకి ధైర్యం ఇచ్చి మేము చెప్పిందల్లా తను స్ట్రిక్ట్గా ఫాలో అయింది. అండ్ రియల్గా చెప్పాలి అంటే మమ్మల్ని నమ్మి ఒక డాక్టర్ అయ్యింది కూడా తను మా మీద నమ్మకం పెట్టుకొని మా నేరేచెల పిఎస్సికి వచ్చి డెలివరీ అవ్వడం నేను రియలీ ఐ అప్రిషియేట్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ ఈచ్ వన్ అండ్ యూ. అండ్ ఎందుకంటే మా మీద నమ్మకం పెట్టుకోవడం ఎవరైనా ఒక డాక్టర్ అయినా ఎవరైనా ఎందుకంటే వాళ్ళు ఏం చేస్తారులే వాళ్ళని ఏం నమ్ముతాం అన్నట్టు ఒక ఫోబియా అనేది ఉంటుంది. బట్ మా మీద అంత నమ్మకం పెట్టుకొని కూడా మార్నింగ్ లైకర్ పోయినా కూడా ఇంకా మా దగ్గర ఉండి మమ్మల్ని నమ్మి మా దగ్గర ఉన్నారు చూడండి. ఐ రియలీ అప్రిషియేట్ యువర్ బిలీఫ్ ఆన్ us. థ్యాంక్ యూ. అలానే మేము కూడా అరౌండ్ 155కి we successfully delivered a female baby with weight 2.8 kgs. Both normal delivery అండి. Both mother and baby are safe. And thank you. And ఇదంతా టీమ్ వర్క్ అండి. మా టీమ్ సపోర్ట్ చేయగలుగుతున్నాను. థ్యాంక్ యూ వనిందా. వర్క్ చేసేటటువంటి డాక్టర్ శృతి మేడం గారు ఫస్ట్ కన్సీవ్ అయిన కాంచి ఇక్కడ నాయుడు మేడం గారి ఆధ్వర్యంలో ఫస్ట్ నుంచి కూడా 9th month వరకు మేడం చెప్పినట్టుగానే మెడిసిన్ వాడుకుంటూ ఎక్సర్సైజ్ చేసుకుంటూ ఉన్నారు. ఈరోజు ఎర్లీ మార్నింగ్ 4 o'clockకి ఫ్లూయిడ్ లీక్ అవుతుందని చెప్పారు. వెంటనే రమ్మని చెప్పాము. వచ్చేసరికి మేడం వచ్చేసరికి అన్ని అరేంజ్మెంట్స్ చేసి ఉంచాము. వెంటనే డాక్టర్ నాయుడు మేడం గారికి ఇన్ఫార్మ్ చేస్తే మేడం గైనకాలజిస్ట్ గారి ఆధ్వర్యంలో ఏమేమి ఎలా చేయాలి ఏంటనేది అంటే లీకింగ్ మేము ఒక్కసారి ఫ్లూయిడ్ పోయిందంటే ఖచ్చితంగా అది నార్మల్ అయ్యే అవకాశం లేదండి అసలు. కానీ 95% ఫ్లూయిడ్ పోయిన తర్వాత కూడా మనం ఎంతో హోప్స్ తోటి నార్మల్ చేయాలి, మేడకి నార్మల్ అవ్వాలనే ఉద్దేశంతో గైనకాలజిస్ట్ గారి సలహాలు తీసుకుంటూ 4:30 నుంచి 1:55 వరకు కూడా మేడం చూసుకుంటూనే మేము మేడం ఎంతో ఓపికతోటి పెయిన్స్ తీసుకుంటూ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు మా అందరూ కూడా ఎంతో మా మీద నమ్మకంతో ఇక్కడ ఉంచారు. ఇంకా కొద్దిమంది అయితే మేము వెళ్ళిపోతాం, అలా కాకుండా మా మీద నమ్మకంతో ఉంచి 1:55కి నార్మల్ డెలివరీ చేశామండి. ప్రజెంట్ మేడం అని పాప ఇద్దరు కూడా హెల్తీగా హ్యాపీగా ఉన్నారు. థ్యాంక్ యూ మేడం. ఇక్కడ మా మీద నమ్మకంతో అందరు కూడా వచ్చి మాకు సహకరించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. లైన్లో ఉంది. ఎంత